మీ సిమ్ కార్డు యాక్టివ్గా లేదా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే మీ ప్రధాన పరికరంలో రిజిస్టర్ సిమ్ కార్డు యాక్టివ్గా ఉందేమో కూడా చూసుకోండి. లేకపోతే ఇలాంటి మెసేజింగ్ యాప్స్ ఇకపై పనిచేయవు. ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ వంటి వాటిని అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం నవంబర్లో సిమ్ టైండింగ్ నిబంధనలు తీసుకురావడం జరిగింది. వీటి అమలుకు 90 రోజులు సమయం ఇచ్చింది. గడువు ముగియడంతో ఇటీవలే అమల్లోకి వచ్చినాయి. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సిమ్ బైండింగ్ అంటే చాలా మెసేజింగ్ యాప్లు ఖాతాను సృష్టించుకునేటప్పుడు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్కు ఓటీపీని పంపించడం ద్వారా యూజర్లు ధృవీకరిస్తుంటాయి. ఒకసారి ధృవీకరించుకుంటే చాలు, ఫోన్ నుంచి సిమ్ను తొలగించినా, మార్చినా, డీయాక్టివ్ అయినా యాప్ పనిచేస్తూనే ఉంటుంది. సిమ్ యాక్టివ్గా లేకపోయినా క్యూఆర్ కోడ్ స్కాన్ లేదా ఓటీపీ ఐడెంటిఫికేషన్తో వాట్సాప్ వంటి వెబ్ అథారిటీ పర్సన్లు యాక్సెప్ట్ చేయొచ్చు. సిమ్ బైండింగ్ నిబంధన దీనికి చెక్ పెట్టింది. రిజిస్ట్రేషన్ కోసం వాడిన యాక్టివ్ సిమ్తో నేరుగా ఖాతా అనుసంధానమయ్యేలా చూడటం తప్పనిసరి అయింది. అంటే ఫోన్లో యాక్టివ్ సిమ్ లేకపోతే యూజర్లు తమ ఖాతాలని వాడుకోలేరన్నమాట. వాట్సాప్ వెబ్ డెస్క్టాప్ యూజర్లకు మార్పులు. మొబైల్ ఫోన్లో సిమ్ ధృవీకరణతో పాటు వెబ్ అథారిటీ సెషన్లు కొత్త నిబంధనలు అమలుకి వచ్చినాయి. తరచూ తిరిగి ధృవీకరించకపోవడం తప్పైన సరైంది. ఉదాహరణకు వాట్సాప్ యాప్ ప్రతి 6 గంటలకు ఒకసారి దానంతట లాగ్ అవుతూ ఉంటుంది. తిరిగి లాగ్ అయిన వాడుకోవడం సాధ్యమవుతుంది. ఈ 6 గంటల నిబంధన వెబ్ డెస్క్టాప్ సెషన్స్ మాత్రమే. సిమ్తో కూడిన మొబైల్ ఫోన్లో నిరంతరాయంగా మెసేజింగ్ యాప్స్ వాడుకోవచ్చు. పరికరంలో సిమ్ కార్డు యాక్టివ్గా ఉంటే దేశంలో కానీ విదేశాల్లో కానీ ప్రయాణించే వారికి ఎలాంటి అంతరాయాలు ఉండవని ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.